యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం లోకములోని నా వారందరూ నన్ను విడచితిరి నీ సన్నిధిలో లోకములోని నా వారందరూ నన్ను విడచితిరి నీ సన్నిధిలో ఏ తోడు లేక నీ తోడు కొరకై వేచియుంటి దేవా వేకువ జాము నుండి ఏ తోడు లేక నీ తోడు కొరకై వేచియుంటి దేవా వేకువ జాము నుండి ఆలకించవా నా దిన ప్రార్థన ఆదుకొనరావా నా యేసయ్యా ఆలకించవా నా దిన ప్రార్థన ఆదుకొనరావా నా యేసయ్యా నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం స్తుతించగా దేవా కనికరించితివా నా యేసయ్యా కన్నీటితో నిన్ను స్తుతించగా దేవా కనికరించితివా నా యేసయ్యా నిలువ నీడలేని నా బ్రతుకునందు నిందలు ఎన్నో మోయుచుంటి దేవా నిలువ నీడలేని నా బ్రతుకునందు నిందలు ఎన్నో
యేసయ్యా నా నిజ దైవమా, నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా. నా యేసయ్యా నా నిజ దైవమా, నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. అగ్ని వంటి శ్రమలు నన్ను ఆవరించగా, విడిపించితివా ఆ శ్రమల నుండి. అగ్ని వంటి శ్రమలు నన్ను ఆవరించగా, విడిపించితివా ఆ శ్రమల నుండి. నా బాధలలో ఆత్మబంధువు నీవై, నా వేదనలో ఓదార్పు నీవై. నా బాధలలో ఆత్మబంధువు నీవై, నా వేదనలో ఓదార్పు నీవై. ఆదరించితివా భారమైన వేదనలు, చేరదీసితివా కన్న తల్లి ప్రేమతో. ఆదరించితివా భారమైన వేదనలు, చేరదీసితివా కన్న తల్లి ప్రేమతో. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం.
క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము. ఏమండి, వాక్యము అనేదమ్మా మనల్ని శుద్ధీకరిస్తుంది, వాక్యం మనల్ని కడుగుతుంది, వాక్యం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, వాక్యం మనకు ఆరోగ్యం ఇస్తుంది, వాక్యం మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, వాక్యం నూతనమైన జీవాన్ని ఇస్తుంది, వాక్యం సరైన క్రమంలో మనం నడిపిస్తుంది. అలాంటి వాక్యం మనం వినగలిగిన చెవులు దేవుడు మనకి ఇచ్చినందుకు శ్రద్ధాభక్తులతో ఆ వాక్యాన్ని వినాలి. వాక్యములో ఇర్మీయా గ్రంథంలోనే మరొక చోట 11వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఈ నిబంధన వాక్యములు వినడంలోనే వాడు శాపగ్రస్తుడు అని ఉంది. సో వాక్యం వినకపోతే శాపమని వాక్యమే చెప్తుంది. మన పరిశుద్ధ గ్రంథాన్ని విశ్వసించేటప్పుడు ఇప్పుడు దైవారాధన చేసి ఉన్నాం. అందును బట్టి దేవుడు మన ప్రతి అవయవాన్ని కదిలించడం నమ్ముతున్నాను. నమ్మిన వారు దేవుడు స్తుతించండి. హల్లెలూయా. ప్రతి పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. విశ్వసించిన వారు దేవుడు స్తుతించండి. హల్లెలూయా. నిజంగా అయితే దేవుడు ఈ రాత్రి కాలం ఒక సేవకుని నోటి నుంచి ఏం మాట్లాడుతున్నాడో పరిశీలనగా మాత్రమే వినండి. నేను మరలా చెప్తున్నా, మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉండొచ్చు. బహుశా సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాట నాది కాదు, దేవుని దాని ఉద్దేశంతో ఆ సెల్ ఫోన్ అలా తీసి పెట్టుకోండి. ఫ్లైట్ మోడ్ లో పెట్టుకొని సెల్ ఫోన్ లో వీడియో తీసుకోండి. ఎందుకు తెలుసా? అది రేపు ప్రొద్దుట సాక్ష్య రూపంలో మీ మధ్య ఉంటుంది. సాక్ష్యం కోసం సెల్ ఫోన్ వీడియో తీసుకోండి. తీసుకునేటప్పుడు సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఇప్పుడేం మాట్లాడబోతున్నాడు, రేపేం జరగబోతుంది, నెక్స్ట్ ఆల్ నైట్ ప్రేయర్ లో దేవుడు ఎన్ని అద్భుతాలు కార్యాలు చేయబోతున్నాడు, ఈ ఆల్ నైట్ లో ఏం చేశాడో, రేపు వచ్చే ఆల్ నైట్ లో ఏం చేయబోతున్నాడో మనం సాక్షులుగా ఉంటాం. కనుక దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మీయా భక్తుల ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడాలి. మీ క్రియలు దిద్దుకొనుడి. ఏం చెప్పాడట? మీ క్రియలు. ఏంటి ఆ క్రియలు? ఏంటి? మంచి మంచి క్రియలా? ఏం క్రియలు అయి ఉంటాయి? ఎలాంటి క్రియలు అయి ఉంటాయి? దేవుడు తన సేవకుడు ప్రవక్తను నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. దేవుడు ఒక మనుషునితో వేరొక మనుషునితో ఒక మనుషుడు ఇంకొక మనుషుడితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడగలడు. ఇర్మీయా ద్వారా, ఇర్మీయా నోట ఆయన మాట ఉంచి మాట్లాడుతున్నది ఏంటంటే, మీ క్రియలు దిద్దుకొనుడి. చెప్పాలా? ఏంటంటది? మీ పక్కన చెప్పండి ఇదే మాట, మీ క్రియలు దిద్దుకోండి అని. వాళ్ళు తిట్టుకున్నా ఏమనుకున్నా పర్లేదు. ఎందుకో తెలుసా? ఆ క్రియల్లో పాపం ఉంది, ఆ క్రియల్లో దుష్టత్వం ఉంది, ఆ క్రియల్లో దుర్మార్గం ఉంది. వాటి నుండి ఎప్పుడైతే మనం దిద్దుకుంటామో ఎక్కడుంటాం తెలుసా? దిద్దుకున్న మరుక్షణం ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దిద్దుకోమన్నాడు? ఎందుకు దిద్దుకోమన్నాడు అంటే, దిద్దుకోవలసిన క్రియలు మనలో ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవాలయంలోకి వచ్చి కూర్చున్నాం, దేవుని ఆలయంలో మనం ఉన్నాం, దేవాలయంలో ఉన్నాం, పరిశుద్ధమైన స్థలములో ఉన్నాం. ఈ పవిత్రమైన స్థలములో కూర్చున్న మనం ఏ విధంగా ఆలోచన చేయాలంటే, దిద్దుకోబడవలసినవి ఏమున్నాయా మనలో అని వెతుక్కోవాలి. నేనున్నా, నాలో ఉంటాయి. దేవునికి అసహ్యమైన, దేవునికి హేయమైన ఏమున్నాయని దిద్దుకోవడం నేను ఇష్టపడుతున్నా. ఎందుకంటే దేవునికి నేను అసహ్యకరంగా ఉండటానికి నేను ఏమాత్రం ఇష్టపడుతున్నా. దేనికి ఇష్టపడుతున్నానంటే, దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండాలని మాత్రమే నేను ఇష్టపడుతున్నా. నా మాటలో దేవుని మహిమపరచాలి, నా పాటలో దేవుని మహిమపరచాలి, నా క్రియలో దేవుని మహిమపరచాలి, నా కనుచూపు దేవుని మహిమపరచాలి, నా కాలు, నా చేతులు, నా దేహం అంతా కూడా దేవుని మహిమపరచడం కొరకే కానీ దేవుడు మనం సృష్టించి లోకంలో ఉంచింది మరొక దాని కోసం కానే కాదు. అందుకేమంటాడంటే, మీ క్రియలో దిద్దుకొని. ఎస్ లార్డ్, నేను నిజంగా ప్రభా నా క్రియలను దిద్దుకొని సిద్ధంగా ఉన్నాను ప్రభా, నన్ను ఏం చేయాలనుకున్నా వచ్చాయి. ఆ మనసు ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించబోతున్నారు. అందుకే నేను వీడియో తీసుకోమన్నా. క్రియలు దిద్దుకోబోతున్న ఏ వ్యక్తి అయినా సరే ఈ స్థలంలో నిజంగా మీ క్రియలు మార్చుకోవాలని మీరైతే అనుకున్నట్లయితే దేవుడు ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెట్టబోతున్నాడో ఎప్పుడో కాదు, నెక్స్ట్ ఆల్ నైట్ కల్లా మీరు సాక్షులుగా నిలబడండి. సాక్ష్యాలు దాచిపెట్టి దొంగల వల్ల మీరు ఉండొద్దు. మీరు ఇక్కడ ఏ విధంగా వచ్చారో జ్ఞాపం చేసుకోండి. దేవునికి విరోధమైంది మీలో ఏముందో జ్ఞాపం చేసుకోండి.
ఆ విరోధమైన దాన్ని ఎప్పుడైతే నువ్వు ఈ క్షణమే విడిచిపెడతానని నిర్ణయం తీసుకుంటావో దేవుడు బాగు చేయడానికి చిగురు మొదలుతుంది. అప్పుడే ఆ చిగురు అలా మొలవడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నా క్రియల్ని చక్కదిద్దుకుంటాననగానే ఒక నూతనమైన చిగురు ప్రారంభమవుతుంది మనలో. అది మహావృక్షంగా, అది ఫలభరితమైన వృక్షంగా ఉంటుంది. అది అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ అధ్యాయంలో స్పష్టంగా ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ క్రియలు ఏం చేయాలట? దిద్దుకోవాలి. అంటే గత కాలంలో మన క్రియలన్నీ కూడా, మనం చేసే క్రియల్లో మోసం ఉంది, మనం చేసే క్రియల్లో అబద్ధం ఉంది, మనం చేసే క్రియలు ఎలా ఉన్నాయంటే దేవునికి అవమానకరంగా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయంటే దేవునికి అయిష్టంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు నుండి, ఈ క్షణం నుండి నా క్రియల్ని దిద్దుకుంటా కాబట్టి అవి దేవునికి మహిమకరంగా మాత్రమే ఉండాలి. అబద్ధమా వద్దు, మోసమా వద్దు, ఎదుటి వారి కొంపల ముంచే పనులా వద్దు. దేవునికి అసహ్యమైనవి మనలో ఏముంది అవన్నీ వద్దండి. మన దగ్గర ఏముండాలి తెలుసా? ఇష్టమైన ఇంపైన సువాసనగా మనం మారిపోవాలి. భక్తుడైన పౌలు రాసిన పత్రికల్లో ఒక మాట ఒక చోట అంటాడు ఆయన, పరిమళ సువాసన ఉండాలంట మన క్రియలు. ఎలా ఉండాలి? క్రియలు ఎలా ఉండాలట? గలతీ 5 ఎఫెసు 5లోనే ఉంటుంది. అక్కడ పరిమళ సువాసన వెదజల్లాలి మన క్రియలు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ క్రియలు దిద్దుకొనుడి. అక్కడ పౌలు అంటాడు పరిమళ సువాసన ఉన్నాయి. ఏంటి ఆ క్రియలు చెప్పంటావా? ఎదుటివారి పట్ల మీరు చూపించే ప్రేమ, మీ మంచితనం, మీ త్యాగం, మీ సంతోషం, మీ ఆనందకరమైనది, మీ పరిచర్య ఎలా ఉంది అని అంటే సువాసనగా ఉన్నదట. నిజంగా మన క్రియలు సువాసన ఉన్న ఎదుటోళ్ళకే. మన మాట ఎదుటోళ్ళు సువాసన ఉందా? ఒక్క మాట చాలండి. జీవితం 2 ఇద్దరుగా భార్య భర్తలు ఉన్నవారు ఒక్క మాటతోనే తేడా వచ్చేది. రాదా? భార్య భర్త, అన్న తమ్ముడు, అక్క చెల్లి ఎందుకు ఈరోజు విడిపోతున్నారు తెలుసా? ఒక్క మాటే. ఏం మాట అది? దేవునికి కూడా అసహ్యకరమైన మాట, అని చెప్పుకోవడానికి కూడా అసహ్యకరమైన మాట, అది హేయమైన మాట, అసభ్యకరమైనది, అపవిత్రమైన మాట. అందుకే ఆ చిన్న మాటలు పట్టుకొని ఎలా అవుతున్నారంటే కలిసి నిండు నూరేళ్ళు బ్రతకాల్సిన వాళ్ళు అలా విచ్ఛిన్నమైపోతున్నారు. అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, భార్య భర్తలు కావచ్చు. కనుకనే మన క్రియల్లో ఎక్కడ దుష్టత్వం ఉంది, మన క్రియల్లో ఎక్కడ దుర్మార్గం ఉంది, ఆ క్రియలు అంటే ఎటువంటి క్రియలు అవి? మంచం మీద చేసే క్రియలా, నడుస్తూ పోతున్నప్పుడు చేసే క్రియలా, కూర్చున్నప్పుడు చేసే క్రియలా, పరుగులు ఎత్తేటప్పుడు చేస్తున్న క్రియలా, ఆలోచనతో చేసే క్రియలా, ఏ క్రియలు దేవునికి అసహ్యంగా ఉన్నాయో వాటన్నిటినీ దిద్దుకోవాలి. ఒకప్పుడు మనలో ఉండొచ్చు దొంగతనం బుద్ధి, ఒకప్పుడు మోస కార్యాల బుద్ధి మనలో ఉండొచ్చు. ఆ క్రియ చేసేటప్పుడు మనం చేసే తప్పని తెలుసు, కానీ ఆ తప్పు చేయడానికి మనం ఇష్టపడతామే. అవి దిద్దుకోవాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఆ వాక్యం పూర్తిగా చదువుదాం. మీ క్రియలు దిద్దుకొనుడి, ఈ స్థలం యెహోవా ఆలయం. ఏందంటే ఈ స్థలం? అమ్మా, ఈ స్థలం ఎలాంటిదట? దేవుని ఆలయములో మనం ఉంది. నువ్వు అబద్ధం ఆడతావా అక్క? నువ్వు అబద్ధం ఆడతావా చెల్లి? నా క్రియలన్నీ పర్ఫెక్ట్, ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, రైట్ అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటే దేవుని మాట రాత్రి కాలం దేవుని సేవకు నోటు నుంచి ఇవ్వడు, దిద్దుకోమని చెప్పడు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ నువ్వు కడుక్కున్నావు. స్నానం చేసినోడికి మరలా స్నానం అవసరమా? ఏమా? స్నానం చేసినోడికి మరలా స్నానం అక్కర్లే. సో మనం కడుక్కుంటే మనకు అక్కర్లా. కడుక్కోలేదు కాబట్టి దేవుడు చెప్తున్నాడు దిద్దుబాటు కావాలి నీకు. యూదా ఇస్కరియోతు ప్రభు బల దినము అందరికీ ద్రాక్షారసం రొట్టె విరిచి ద్రాక్షారసం ఇస్తుంటే ఆ బలలో చేయి వేసిన యూదా ఇస్కరియోతు అన్నాడు కదా యేసుప్రభు అన్న మాటకి, ప్రభువా, యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అనగానే అందరూ అన్నారు నేనా 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 అన్న తర్వాత యూదా ఇస్కరియోతు ఏమన్నాడు? అందరు నేనా నేనంటే యూదా ఇస్కరియోతు అన్న మాట ఏం తెలుసా? నేను కాదుగా ప్రభువా, నీకు తెలియదో యూదా అన్నాడు. వెంటనే యేసుప్రభు అన్నాడు, నీకు తెలియదా?
ఎమ్మటనే తక్కువ లేచి నీ పనులు చేసుకోపో అంటే వెంట పరుగు నిలిపాడు డబ్బుల కోసం, పొట్ట పగిలి చచ్చాడు. అప్పుడు మార్చుకుంటే చావు అనేది వచ్చేది కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ప్రభు ఎంత హెచ్చరిక చేసినా మరణానికి పోవడానికి ఇష్టపడతారు కానీ మార్చుకోవడానికి ఇష్టపడరు. అందుకే చేంజ్ యువర్ వేస్, నీ మార్గాలు మార్చుకో. చేంజ్ యువర్ థాట్స్, నీ ఆలోచనలు మార్చుకో. చేంజ్ యువర్ థింకింగ్, నీ యొక్క తలంపులు మార్చుకో. చేంజ్ యువర్ స్టెప్స్, నీ అడుగులు విధానం మార్చుకో. మార్చుకో 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 చేర్చుకో దేవుణ్ణి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్చుకుంటే దేవుని చేర్చుకుంటావు, చేర్చుకుంటే దేవాలయంలో నీవు ఉంటావు, దేవుడు నీతో ఉంటాడు. ఇక్కడ దేవాలయం ఏంటో కాదు, మనం అనుకున్నాం కదా దేవుని మందిరంలో ఉన్నాం కదా, నిజంగా దేవాలయం గురించి దేవుడు మాట్లాడుతున్న సేవకుడు. నిజమే దేవాలయంలో ఉన్నాం. ఎక్కడ తెలుసా, ఇప్పుడు ఎవరికి వచ్చింది తెలుసా, మన హృదయం అనే దేవాలయంలోకి వచ్చేసాం. ఈ హృదయం అనే దేవాలయాన్ని ఎవరు పాడు చేస్తాడో వాళ్ళు నేను పాడు చేస్తాను అన్నాడు. ఇక్కడ ఇంకో మాట చదువుతాం తర్వాత, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం. పదే 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 చెప్తున్నాడు దేవుడు. బాబు నీ హృదయం దేవుని ఆలయమురా, ఆలయాన్ని పాడు చేయబోకరా, నీ యొక్క క్రియలు దిద్దుకోరా అంటే ఏందట, ఈ హృదయం అనే దేవాలయంలో దేవుడు ఉండాల్సింది ఎవరున్నారు? ఎవరుంటారు అక్కయ్య? నీ ఆలోచనలు, నీ క్రియలు ఎలా ఉన్నాయి తెలుసా? దేవునికి విరోధమైన క్రియలు దగ్గర ఉన్నాయి, దేవుని అవమానపరిచే క్రియల దగ్గర ఉన్నాయి. అందుకే దేవుడు అన్నాడు దిద్దుబాటు చేసుకో. నేను వాక్యాన్ని ముగించబోతున్నా, దిద్దుబాటు చేసుకో. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు దిద్దుబాటు చేసుకో. ఆఖరికి ఒక మాట చెప్తా. 12వ అధ్యాయం రోమీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో 2వ వచనం, అక్కడ ఓ అద్భుతమైన మాట పౌలయ్య చెప్తాడు. చూడండి, నీ కోసం, నా కోసం, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం పౌలు ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు? 12వ అధ్యాయం 2వ వచనం ఏం మాట్లాడుతున్నాడు అక్కడ మనం చూస్తే, అయ్యా మీరు ఈ లోక ఉత్తమములు అనుకూలములు సంపూర్ణమయ్యున్న. ఏం చెప్తున్నాడు పౌలు ఇక్కడ? పౌలు ఏం చెప్తున్నాడు? ఈ లోక మర్యాదలు కాదు, ఈ లోక మర్యాదలు అనుసరించొద్దు. ఏమనుసరించాలా, ఏం చేయాలా అంటే, ఇందాక మనం దిద్దుబాటు అనే మాట కదా నేర్చుకోబోతుంది. మనం దిద్దుబాటు నేర్చుకునేవాడు, దిద్దుబాటు కలిగి ఉండాలనుకున్నవాడు, తన హృదయం అనే దేవాలయం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి దేవునితో కలిసి బ్రతకాలి అనుకున్నవాడు ఎలా ఉండాలి అంటే సంపూర్ణత కలిగి ఉండాలి. లోకానుసారమైన సంపూర్ణత కాదు ఇది. ఒక మాట చదువుతాం మనం ఒకసారి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో. ఏమండి, దేవుని చిత్తం ఏదో. లోకానుసారమైన మర్యాదలు కాదమ్మాయి. దైవ చిత్తము నీ పట్ల ఏముందో, దైవ చిత్తం ఏంటో అది తెలుసుకొని నూతనమైన మార్గంలో నడువు. ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షించిన, వినటానికి వేచి ఉన్న మీకు, కూర్చున్న మీకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ నూతన రూపాంతరం చెందాల్సిన, అంటే ఒక మార్పు చెందవలసిన సమయం ఇది. ఎంతకాలం నీకెందుకు నీ ఇంటిలో, నీ ఒంటిలో బాధ, నీ ఇంటిలో సమస్య, నీ ఇరుగు పొరుగు మధ్య సమస్యలు ఎందుకు తొట్టులుతూ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ వస్తున్నాయి తెలుసా? నువ్వు పైకి ఎలా కనపడుతున్నావు అంటే చాలా భక్తుల వలె కనపడుతున్నావు. అరే ఇంత ప్రార్థన చేస్తుంది అక్క, ఇంత ప్రార్థన చేసిన చెల్లి, ఇంత ప్రార్థన చేసే అన్నకి, ఇంత ప్రార్థన చేసే తమ్ముడికి ఎదురబాబి బాధలు అంటారు ఎదుటోళ్ళు. కానీ నువ్వు లోక మర్యాదను అనుసరిస్తున్నావు, దేవుని మర్యాదను అనుసరించట్లా, దేవుని క్రమాన్ని అనుసరించట్లా, దేవుని దైవ చిత్తాన్ని ఎరిగి ఉంటలా. ఈ ఆల్ నైట్ బిఫోర్గా దేవుడు నాతో మాట్లాడిన సంభాషణ వాయిస్ రికార్డ్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఈ వాయిస్ రికార్డ్ అవుతుంది. ఈ ఆల్ నైట్ ముందు దేవుడికి నాకు చెప్పింది ఏంటంటే,
ఈ స్థలంకు ఆల్రెడీగా రాబోతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం అవుతుందట. చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. నూతన అధ్యాయం కదా, నూతన క్రియలు కదా, ఎవరు అది అందరికి వచ్చేస్తేనే అని అనుకున్నా నేను. కానీ దేవుడే ఉన్నాడు తెలుసా, బిడ్డ ఒక్క నిమిషం ఆగు అన్నాడు. ఏంటి తండ్రి అన్న, ఎవరైతే వాళ్ళ క్రియలు దిద్దుకుంటారో వారు నూతనత్వంలో ప్రవేశిస్తారని. ఆమె హల్లెలూయా. ఇప్పుడు కొట్టండి చెప్పండి. ఎవరైతే క్రియలు మార్చుకోవాలనుకుంటారో, వాళ్ళ క్రియలు దిద్దుకోవాలనుకుంటారో, ఎవరైతే దైవికానుసారమైన జీవితంలో అడుగు పెట్టాలనుకుంటారో, ఎవరైతే దేవుని మర్యాద చొప్పున దైవ చిత్తమేంటో తెలుసుకొని ఆ చిత్తానుసారముగా రూపాంతరం చెందాలనుకుంటారో వారికి దేవుడు విలువైన బహుమతులు ఇవ్వబోతున్నాడు. ఇప్పటివరకు కరువు అని, కష్టమని, ఇబ్బంది అని ఏడుస్తూ ఉన్నావా? నీ కన్నీరు ఊరు తొడలేకపోతున్నారా? ప్రతి మనిషికి కూడా లోపల చెప్పుకోలేని ఒక బాధ ఉంటుంది. ఆ బాధ ఊరు చెప్పుకోలేక చాలా మంది, నా చెల్లెళ్ళు, చాలా మంది అక్కలు బాధ చెప్పుకోలేక కురింగిపోతూ ఉంటారు. చాలా మంది తల్లులు ఉన్నారు ఇక్కడ కూర్చునే వాళ్ళు. ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంది, ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక పెయిన్ ఉన్నది. నా బాధ ఇదే అని చెప్పుకోవడానికి కొంతమంది చెప్పలేరు. కారణం ఏంటంటే తోటి మనుషులు చెప్తే ఎక్కడ చులకనైపోతామని భయం. బట్ దేవుడు అన్నాడు, అన్నీ నాకు తెలుసు బిడ్డ. మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని వీక్షిస్తున్న మీతో కూడా. అన్నీ ఆయనకి తెలిసి ఏమన్నాడంటే దిద్దుబాటు కావాలి నీ దగ్గర. ఇందాక చెప్పా, యూదా ఇస్కరియోతు దిద్దుబాటు చేసుకున్నాడా? లేదు. అందుకే పోయాడు, పొట్టబగిలి చచ్చాడు. అయితే ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఇంకొక శిష్యుడు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మరణం పొందుతాడు, తిరిగి 3వ దినం లేపుతాడు అని అంటే ఇది నీకు జరగకుండా గాక అన్నాడు పేతురు యేసుప్రభు వారితో. అంటే వెంటనే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సైతాన్, సైతాన్, హౌ డేర్ యు గెట్ అవుట్ అన్నాడు. ఇంకొకళ్ళు అయితే ఏమంటారు తెలుసా? మనలాంటి అయితే ఏంటి ప్రభా గెట్ అవుటా? నన్ను గెట్ అవుట్ అంటావా? ఇది మాత్రం నేను సహించలేకపోతాను, ఈ గెట్ అవుట్ని. ఎందుకో తెలుసా? నీకు నీళ్ళు అందించింది ఎవరు? నీ వెనకాలే నమ్మకం వచ్చింది ఎవరు? నేను కదా ఏంటి? నన్ను నువ్వు వెనకనమన్నదే. ఇది న్యాయమే నీకు? ఆంద్రియా నువ్వన్నా చెప్పరా? మళ్ళీ సాక్ష్యం ఇంకొకడు, ఎరా ఆంద్రియా ఎంత శ్రమ పడ్డాంట్రా, ఏసై చెప్తే పడితే అక్కడికి వచ్చాను, నా వలలు కూడా వదిలేసుకొని వచ్చానా, పిల్లలు వదిలేసుకొని వచ్చాను, ఏంది ఇది? ఇప్పుడు నన్ను అవుట్ అంటాడా? ఇది న్యాయమేనంటారా ఆంద్రియా? ఇది న్యాయమేనంటే ఎవరా అని చెబుతున్నాడు మన భాషలో. కలవల్లా మనలాగా మాట్లాడాల పేతురయ్యా. అందుకే 3000 మందికి ఒక్క ప్రసంగం 3000 మందిని మార్చింది పేతురు ప్రసంగం. ఆయన ఏమన్నా తెలుసా? వెనక్కి తగ్గాడు. ఆయన తగ్గి ఆగిపోయాడా? ఇంటికి వెళ్ళిపోయాడా? లేదో, యేసుని వెంబడించాడు. చెప్పడం కూడా తెలుస్తుందాం. దిద్దుబాటు చేసుకున్నాడు ఆయన, దిద్దుబాటు చేసుకున్నాడు ఆయన క్రియలో. నేను ఎలా ఉండాలి, దైవ చిత్తం ఏంటో తెలుసుకొని ప్రవర్తించడం, దైవ చిత్తం ఏంటో తెలుసుకొని నడవటం. అందుకే రూపాంతరం చెందాడు పేతురు. ప్రపంచానికి వెలుగుగా మారిపోయాడు పేతురు. మనం అలా ఉండాలమ్మా. మన కుటుంబాలకు వెలుగుగా మారిపోవాలి. మనం ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాం. అయినా సరే పట్టు వదలక దేవుని పాదాలు పట్టుకొని అనుకున్న లక్ష్యం వరకు పరుగులెత్తాలి. మనం పట్టు వదలక దేవుని పాదాలు పట్టుకొని దేవుడు మనకిచ్చిన వాగ్దాన్ని నెరవేర్చేంత వరకు కూడా మన కడ వరకు దేవుని యందు విశ్వాసం ఉండి ముందుకు అడుగులు వేయాలి. అందుకే మనలో ఒక మార్పు రావాలి. ఏంటా మార్పు అంటే, ఇప్పటి వరకు టీవీకి అంకితం అయిపోయింది నా జీవితం, ఇప్పుడు సినిమాకి అంకితం అయిపోయింది నా జీవితం, ఇప్పుడు సాడీలకు అంకితం అయిపోయింది, లేనిపోయిన కల్పన కథలకు అంకితం అయిపోయింది. ఇలా కాదిక దిద్దుబాటు చేసుకుంటున్నా. టీవీతో బందో, సినిమాలతో బందో, అబద్ధాలతో బందో, మోసపూరితమైన మాటలతో బందో. మరి ఏంటి అని అంటే, యేసయ్యతో నా బంధం అనాలి. సినిమాలతో బంధం కట్ట, సినిమాలతో టీవీలతో కట్ట, అన్ని కట్ అయిపోయి మరి కనెక్షన్ ఎవరుతాయంటే నా యేసయ్యతో. ఎందుకంటే ఎక్కడున్నాడంటే, ఇదిగో నా హృదయం అనే దేవాలయంలో నా ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. అందుకే
స్తుతింతుదేవా నీ నామము ఘనపరతునయ్యా నీ వాక్యము స్తుతింతుదేవా నీ నామము ఘనపరతునయ్యా నీ కార్యము అర్పింతునయ్యా స్తోత్రార్పణ అర్పింతునయ్యా స్తోత్రార్పణ సమర్పింతునయ్యా స్తుతి నైవేద్యము స్తుతి 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 స్తోత్రార్పణ స్తుతి 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 బలి అర్పణ స్తుతి 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 స్తోత్రార్పణ స్తుతి 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 బలి అర్పణ స్తుతింతుదేవా నీ నామము యేసయ్యా. అలా దేవుని మనం గణపరిచే వారికి ఉండాలి. నిరంతరం స్తుతితో, నిరంతరం స్తోత్రార్పణతో, నిరంతరం ఒక బలియాగం మన హృదయాన్ని మన సమయాన్ని దేవుని కోసం ఫలించే వారికి ఉండాలి. అప్పుడు రూపాంతరం చెందుతాం, క్రొత్తదనం మనలోకి వచ్చింది. మనం చూసిన అనేక మంది అంటారు కదా, ఏంటి ఎక్కలు ఎంత మార్పు, ఎంత మార్పు, ఎలా సాధ్యం అంటే యేసు ఆయనను ఆమెలో ఉన్నాడు. ఎవరున్నారు ఇప్పుడు? కొంతమంది మనం మాట్లాడే మాటలకి ఏమంటారు తెలుసా? దుష్టుడు, దుర్మార్గుడు, సాతానుడు పట్టి అంటారు. కానీ అప్పుడే ఉంటారు తెలుసా? యేసయ్యను అనుసరిస్తుంది. ఎవరినంటే అనుసరించేది? ఉత్తమమైన మార్గం ఏంటో తెలుసుకున్నదప్పుడు ఆమె దుష్టత్వాన్ని విడిచిపెట్టింది. ఆమె దుష్టత్వాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఇప్పుడు ఏంటి అంటే క్రీస్తుని వెంబడిస్తున్నాడు, క్రీస్తు సాక్షిగా బ్రతుకుతున్నాడు. ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా, నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా, నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. శక్తిగల ప్రార్థన